హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను ఇంట్లోనే దేశీ ఘీ ఎలా ప్రిపేర్ చేయాలో అది క్విక్గా అంటే ఒక 15-20 మినిట్స్లో మనకి ఘీ రెడీ అయిపోతుంది. అది ఎలా తయారు చేయాలో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఒకప్పటి ఘీ చేయాలి అంటే మనం చాలా ప్రాసెస్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఘీ గురించి మొత్తం మీగడను, పాలలో ఉన్న మీగడను తీసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను. సో 2 బాక్సెస్ అయితే అయ్యాయి. సో అవన్నీ ఒక కుక్కర్లోకి తీసుకుంటున్నాను. సో చక్కగా తీసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ దాంట్లోకి వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత మనం ఆ వాటర్ అండ్ మనం తీసుకున్న ఘీ ఏదైతే ఉందో చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూసారా, లైట్గా మిక్స్ చేసుకుని ఆ తర్వాత మనం ఈ కుక్కర్ని హై ఫ్లేమ్లో ఒక 1 విజిలే రావాలన్నమాట. 2 విజిల్స్ రాకూడదు. ఒకవేళ 2 విజిల్స్ వస్తే లోపల ఉన్న ఘీ మొత్తం కింద పడిపోతుంది. సో ఓన్లీ 1 విజిలే ఇవ్వండి. సో ఇక్కడైతే నేను క్యాప్ క్లోజ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఆ తర్వాత సో ఇక్కడైతే హై ఫ్లేమ్లో 1 విజిల్ నాకు వచ్చేసింది. చూసారా, విజిల్ మొత్తం పోయిన తర్వాత స్ట్రక్చర్ అయితే ఇలా ఉంది. ఇలా వచ్చిన దాన్ని మనం మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టు. సో కలుపుకొని హై అండ్ లో ఫ్లేమ్లో అడుగంటకుండా మనం చక్కగా కలుపుకోవాలి. సో ఇలా ఒక 10 to 15 మినిట్స్ చేసిన వెంటనే మనకి ఆ ఘీ స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి కదా, సో అదైతే వచ్చేస్తుంది. సో మీరు కంటిన్యూస్గా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో ఇక్కడ చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్లో వచ్చి చక్కగా ఘీ మనకు కనిపిస్తుంది. సో 2 బాక్స్కి అయితే నాకు చక్కగా ఘీ సఫిషియంట్ వచ్చింది అని నాకు అనిపించింది. సో ఇలా వచ్చినంతసేపు చక్కగా వేడి చేసుకోవాలి, లేదంటే ఘీ తొందరగా పాడైపోయి స్మెల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నేనైతే కొంచెం ఎక్కువసేపే చక్కగా వేడి చేసుకుంటున్నాను. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత చక్కగా చల్లార్చి ఆ తర్వాత వడగట్టుకోవడమే. సో ఇక్కడైతే నాకు చాలా ఎక్కువగానే వచ్చాయి. 2 బాక్సెస్కి ఘీ క్వాంటిటీ అయితే నేను అనుకునే దానికన్నా ఎక్కువగానే వచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఒక స్టీల్ క్యారేజ్లో వేసుకున్నాను. క్వాంటిటీ బాగానే వచ్చింది. ఐ హోప్ యూ లైక్ ఇట్.